ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. అండ్ ఈరోజు మనం స్టాటిక్ జీకేలో నేషనల్ పార్క్స్ టాపిక్ చూద్దాము. అండ్ ఆల్రెడీ నేను చెప్పాను ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ స్టాటిక్ జీకే ఆల్టర్నేటివ్ డేస్లో మనం కవర్ చేస్తాము ఈ ఛానల్లోని. జోగ్రఫీ, జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ ఇవన్నీ ఈ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ ఎగ్జామ్ అయినా ఎస్ఎస్సి, బ్యాంక్స్, రైల్వేస్ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా ఈ కంటెంట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో లెట్స్ మూవ్ ఇన్ టు టుడేస్ టాపిక్. ఆల్రెడీ మనం స్టాటిక్ జీకేలోని బయోస్ఫియర్ రిజర్వ్స్ అండ్ అలానే వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఈ రెండు కవర్ చేసుకున్నాం. సో ఈరోజు నేషనల్ పార్క్స్ టాపిక్ చూద్దాము ఈ వీడియోలో. సో స్టేట్స్లో ఉన్నవి మేజర్ నేషనల్ పార్క్స్ నేను పెట్టాను ఎగ్జామ్ ఓరియంటెడ్గా. ఓకే, అన్నీ చదువుకుంటూ కూర్చుంటే మీకు అదే చాలా వస్తుంటాయి. సో ఆంధ్రప్రదేశ్లోని 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. మన ఏపీలో 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఒకటి. అది ఎప్పుడు నేషనల్ పార్క్ డిక్లేర్ చేశారు, ఆ ఇయర్స్ కూడా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో 2005లోని ఇది డిక్లేర్ చేశారు. అండ్ పాపికొండ గాంధీ, సో ఈ నేషనల్ పార్క్ కూడా 2008లో డిక్లేర్ చేశారు. అండ్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఇది వచ్చి 1989లో నేషనల్ పార్క్గా చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు గోవాలోని మొలెన్ నేషనల్ పార్క్ని 1992లోని నేషనల్ పార్క్గా చేశారు. 1992 గోవాలో. సో ఇంపార్టెంట్వి మేజర్వి నేను స్టేట్ వైజ్ చెప్పుకుంటున్నా. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు కర్ణాటకలో బండిపూర్, అన్షి, కుంద్రేముఖ్, సో ఇవన్నీ కూడా కర్ణాటకలో ఉన్న నేషనల్ పార్క్స్. ఓకే, ఇది బందీపూర్ నేషనల్ పార్క్ 1974లో డిక్లేర్ చేశారు నేషనల్ పార్క్. అండ్ అన్షి నేషనల్ పార్క్ వచ్చి 1987లో ఫామ్ అయింది. అండ్ కుదేర్ముఖ్ వచ్చి 1987లో, ఇది కూడా కుదేర్ముఖ్ అండ్ అన్షి రెండు 1987లోనే ఫామ్ అయింది. ఈ 3 ఎక్కడున్నాయి? కర్ణాటకలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు కేరళలో పెరియార్ నేషనల్ పార్క్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, అండ్ అన్నాముడి షోలా నేషనల్ పార్క్, ఎర్రావికులం నేషనల్ పార్క్. సో ఈ నేమ్స్ని వింటుంటేనే మన కేరళ, తమిళనాడు సైడ్ ఏంటి అంటే మనకి ఈజీగా అర్థమైపోతుంటుంది అది కేరళ స్టేట్. డ్యాన్సెస్ కానీ, ఫెస్టివల్స్ కానీ, ఇలాంటి నేషనల్ పార్క్స్ యొక్క పేర్లు కానీ ఏదైనా సరే మీకు. సో కేరళ అనమాట. ఏంటి? అన్నముడి షోలా 2003లో ఇది నేషనల్ పార్క్గా ఫామ్ అయింది. అండ్ ఎర్రావికులం వచ్చి 1978లో ఫామ్ అయింది. పెరియార్ నేషనల్ పార్క్ 1982లో ఫామ్ అయింది. సైలెంట్ వ్యాలీ వచ్చి 1984, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ 1984. సో ఇది ఈ ఇయర్స్ అనేవి మరీ అంత మేజర్ ఏం కాదు, బట్ ఒక ఐడియా అరౌండ్లీ మీకు రఫ్గా ఇది 90s, 50s తర్వాత 70sలో 80sలోన జస్ట్ ఒక రఫ్ ఐడియా ఉంటే చాలా. ఎగ్జాక్ట్గా మీకు గుర్తుండాల్సిన అవసరం లేదు. వై? బికాస్ మీరు ఆప్షన్స్లో మరీ మీకు అంత దగ్గరకైతే ఇవ్వచ్చు. ఇప్పుడు పెరియార్ వచ్చి 1982లో ఫామ్ అయింది. సో ఆప్షన్స్ ఏంటంటే 1982 ఇస్తాడు, 1970 ఇస్తాడు, 2010 ఇస్తాడు. సో అలాగా మీకు కొంచెం ఆప్షన్స్ని బట్టి మీరు పెట్టగలుగుతారు. సో అందుకని ఒక ఐడియా ఉంటే సరిపోతుంది, ఎగ్జాక్ట్ గుర్తుండకపోయినా. సో ఆ రఫ్గా ఐడియా వచ్చేటట్టు ప్రిపేర్ అయితే సరిపోతుంది. బట్ ఏ స్టేట్స్లో ఏ నేషనల్ పార్క్స్ ఉన్నాయి అని మాత్రం మీరు రఫ్ ఐడియా కుదరవు, ఎగ్జాక్ట్గా మీకు గుర్తుండాలి. ఓకే, నేను ఇక్కడ మీకు ప్రజెంట్ చేసింది ఇంపార్టెంట్వి ప్రజెంట్ చేశాను. సో మీకు నేను ఇప్పుడు ఇచ్చిన డేటాలోనే మళ్ళీ మీరు ఎంచుకుని అందులో ఒకటో రెండో చదువుకోవద్దు. సో అన్నీ ఇక్కడ నేను ప్రజెంట్ చేసే నేషనల్ పార్క్స్ అన్నీ కూడా మీకు బాగా వచ్చి ఉండాలి. ఎందుకంటే ఉన్న దాంట్లోనే ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ పిక్ చేసుకుని నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను మీకు. ఇందులో మళ్ళీ మీరు చూస్ ద బెస్ట్ పెట్టుకుని మీకు నచ్చినవి బాగా అనిపించేవి, పేర్లు వినసంపుగా ఉండేవి, నోటికి తిరిగేవి, నచ్చినవి పేర్లు చూడడానికి అవి పిక్ చేసుకుని చదువుకోవద్దు. అండ్ కేరళలో ఈ 4 నేషనల్ పార్క్స్ మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు తమిళనాడు. సో తమిళనాడులో గుండి నేషనల్ పార్క్, అన్నమలై నేషనల్ పార్క్, ముదుమలై నేషనల్ పార్క్,
ముకుర్తి నేషనల్ పార్క్. సో ఇవన్నీ నేషనల్ పార్క్స్ మనకి తమిళనాడులో వస్తుంది. సో తమిళనాడులో ఏమేమి వస్తుంది? గుండి, అన్నమలై, ముదుమలై అండ్ ముకుర్తి. గుండి, అన్నమలై, ముదుమలై అండ్ ముకుర్తి. ఈ 4 తమిళనాడులో వస్తుంది. ఏ ఇయర్స్లో ఇవి ఫామ్ అయ్యాయి అంటే 1976లో గుండి నేషనల్ పార్క్ ఫామ్ అయింది. అన్నమలై వచ్చి 1989లో ఫామ్ అయింది. ముదుమలై 1990లో ఫామ్ అయింది. అండ్ ముకుర్తి అండ్ ముదుమలై రెండు కూడా 1990లోనే ఫామ్ అయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం తెలంగాణ గురించి చూసేద్దాం. టీఎస్ అంటే తెలంగాణ, ఓకే. టీఎన్ అంటే తమిళనాడు. మురుగువాణి వచ్చి 1994లో ఫామ్ అయింది ఈ నేషనల్ పార్క్. క్యాంపబెల్ బే ఇది ఉంది అండమాన్ నికోబార్. సారీ, ఒకటే మనకి టీఎస్లో ఉంది. క్యాంపబెల్ బే వచ్చి అండమాన్ నికోబార్లో ఉంది. క్యాంపబెల్ బే మహాత్మా గాంధీ మెరైన్ వందు ఇది ప్లస్ శాడిల్ పిక్. మనకి శాడిల్ పిక్ తెలుసు, ఇవి మనం జోగ్రఫీలో డిస్కస్ చేసుకున్నాము శాడిల్ పిక్ అనేది, ఓకే. అండ్ క్యాంపబెల్ బే 1992లో ఫామ్ అయింది నేషనల్ పార్క్గా. అండ్ మహాత్మా గాంధీ మెరైన్ వందూర్ వచ్చి 1982లో ఫామ్ అయింది. శాడిల్ పీక్ వచ్చి 1987లో ఫామ్ అయింది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లోని. సో నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేస్తే ఇప్పుడు నార్త్ ఈస్ట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నది మనం సౌత్ సైడ్ అన్నీ చూసుకున్నాము. సో ఇప్పుడు నార్త్ ఈస్ట్ సైడ్ వద్దాము. అరుణాచల్ ప్రదేశ్లోని ఇంపార్టెంట్వి మౌలింగ్ నేషనల్ పార్క్ అండ్ నమ్దపా నేషనల్ పార్క్. సో నమ్దపా నేషనల్ పార్క్ 1983లో ఫామ్ అయింది, ఓకే. అరుణాచల్ ప్రదేశ్లో 2 మేజర్ నేషనల్ పార్క్స్ అనేవి ఉన్నాయి. సో మౌలింగ్ నేషనల్ పార్క్ వచ్చి 1986లో ఫామ్ అయింది. నమ్దపా 1983లో ఫామ్ అయింది, ఓకే. అండ్ నెక్స్ట్ అస్సాంలో కాజీరంగా. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఫేమస్ కూడా. అస్సాంలో ఉండేది మానస్, కాజీరంగా, నమేరి, ఓరాంగ్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. సో మీకు కాజీరంగాలోని రైనోసరస్, 1 హార్న్ రైనోసరస్ ఎక్కువగా అవైలబుల్లో ఉంటుంది. 1974లో కాజీరంగా నేషనల్ పార్క్ అనేది ఫామ్ అయింది. అండ్ మానస్ నేషనల్ పార్క్ 1990లో ఫామ్ అయింది, ఓకే. మానస్, ఓరాంగ్, కాజీరంగా, నామేరి. సో ఇవన్నీ అస్సాంలో ఉంటుంది. ఓరాంగ్ వచ్చేసి 1999లో ఫామ్ అయింది. అండ్ నామేరి 1998, 1999. మానస్ వచ్చి 1990. అండ్ నెక్స్ట్ మణిపూర్లో ఒకటి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ అయిపోతుంది. అదేంటి? కైబుల్ లంజో. కైబుల్ కొంచెం ఇదేదో ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటు అయితే అది ఇంకో మీనింగ్లో వచ్చేస్తుంది. సో చూసి ప్రొనౌన్స్ చేయండి మీకు చదివేటప్పుడు కూడా, లేకపోతే గొడవలు అయిపోతాయి మీ చుట్టుపక్కల ఉన్న దగ్గర. కొంతమంది ఏంటంటే స్టిల్ ఇంత ఏజ్ వచ్చినప్పటికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పటికి గట్టిగా చదవడం అలవాటు ఉంటుంది. సో ఇలాంటి మీరు గట్టిగా స్పీచ్ కూడా చేశారనుకోండి, మీ ఇంట్లో కానీ మీరు ఇంకెక్కడైనా బయట ట్యూషన్స్లో, స్టడీ హాల్స్లో, అలా ఇంకెక్కడైనా మీ ఫ్రెండ్స్తో కంబైన్ సెల్స్లో ఉన్నారనుకోండి, అది ఇంకోలా తీసుకుంటారు వాళ్ళు, గొడవ అయిపోతాయి. సో ఇలాంటివి చూసి ప్రొనౌన్స్ చేయడం బెస్ట్. మణిపూర్లోని కైబుల్ లంజో 1977లో ఫామ్ అయింది నేషనల్ పార్క్, ఓకే. ఎక్కడ? మణిపూర్లో. అండ్ నెక్స్ట్ మేఘాలయలోని 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అదేంటి? నోక్రేక్ అండ్ బల్ఫక్రామ్ నేషనల్ పార్క్. నోక్రేక్ నేషనల్ పార్క్ అండ్ బల్ఫక్రామ్ నేషనల్ పార్క్ రెండు కూడా 1985లో ఫామ్ అయింది. మేఘాలయలో 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, అవి రెండు 1985లో ఫామ్ అయ్యాయి, నోక్రేక్ అండ్ బల్ఫక్రామ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మిజోరాం. మిజోరాంలోని ముర్లేన్ అండ్ ఫౌంగుయ్. ప్రొనౌన్సియేషన్ చాలా టఫ్గా ఉంది. ముర్లేన్ అండ్ ఫౌంగుయ్, మిజోరాం. ముర్లేన్ అండ్ ఫౌంగుయ్. ముర్లేన్ వచ్చి 1991. సో రెండు పక్క ఇయర్స్లో, కాన్సిక్యూటివ్ ఇయర్స్లో ఫామ్ అయింది మిజోరాంలో. ముర్లేన్ ఫస్ట్ ఫామ్ అయితే ఫౌంగుయ్ నెక్స్ట్ ఫామ్ అయింది. 1991లో ఫామ్ అయితే ముర్లేన్, 1992లో ఫౌంగుయ్ ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ నాగాలాండ్. సో నాగాలాండ్లో ఇంతకీ నేషనల్ పార్క్ 1993లో నేషనల్ పార్క్ అయింది. నాగాలాండ్ ఇంతకీ 1993, ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సిక్కింలో కంచన్జంగా నేషనల్ పార్క్ 1977. సో ఈ కంచన్జంగా పీక్ గురించి మనం జియోగ్రఫీ క్లాస్లో
ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఓకే, సో ఏమైనా చూడకుండా ఉంటే ఆ జోగ్రఫీ సెషన్ చూడండి. ఇది హిమాలయాస్, గ్రేటర్ హిమాలయాస్ ఏంటి, లెస్సర్ ఏంటి, సో హైయెస్ట్ పీక్స్ ఏంటి ఆ హిల్స్లోని, నార్త్ ఈస్ట్ హిల్స్ కూడా మనం చూసుకున్నాం. నార్త్ ఈస్ట్ సైడ్ ఉండే హిల్స్ అన్నీ మనం కవర్ చేసుకున్నాము. సో మూషయి, నాగా హిల్స్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ హిల్స్ కవర్ చేసుకున్నాం. అలానే మౌంటైన్ రేంజెస్లో ఉన్న ప్యాసెస్, అంటే హిమాలయాస్లో ఉన్న పాసెస్ అన్నీ మనము డిస్కస్ చేసుకున్నాం. జోగ్రఫీ సెషన్స్ అయ్యాయి చాలా. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ లదాఖ్లోని హెమిస్ నేషనల్ పార్క్ లదాఖ్లో ఉంది. అది 1981లో ఫామ్ అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ త్రిపుర వచ్చి త్రిపురలోని బిసాన్ నేషనల్ పార్క్ అండ్ క్లౌడెడ్ లెపర్డ్ నేషనల్ పార్క్, అంటే ఇక్కడ లెపర్డ్స్ ఎక్కువ ఉంటుంది. క్లౌడెడ్ లెపర్డ్ నేషనల్ పార్క్స్ అండ్ బిసాన్ నేషనల్ పార్క్స్ రెండు కూడా 2007లో ఫామ్ అయింది. ఓకే, త్రిపురలో. సో నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో వచ్చేస్తే నీరో వ్యాలీ, జల్దాపరా. సో నీరో వ్యాలీ 1986. సో ఎస్ఎస్సి యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చేసాయి. ఆల్రెడీ నిన్న రిలీజ్ చేసేసారు అఫీషియల్ వెబ్సైట్లోని. ఎస్ఎస్సి సిజిఎల్ మెయిన్స్ జనవరిలో ఉంటుంది. అండ్ అలానే ఎస్ఎస్సి జీడీ వచ్చి కానిస్టేబుల్ ఎగ్జామ్స్ మీకు ఫిబ్రవరిలో ఉంటుంది. ఫిబ్రవరి 8 నుంచి 25 వరకు మీకు ఉంటుంది. సో ఎవరైనా సరే ఎస్ఎస్సి జీడీ పెట్టుకున్న వాళ్ళు, టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు దానికి అకార్డింగ్గా మీరు ప్లాన్ చేసుకుని షెడ్యూల్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. నేను ఆల్రెడీ ఒక షెడ్యూల్, స్ట్రాటజీ, సిలబస్ ఏంటి, సిలబస్ కూడా నేను ఈసీ లెవెల్ టాపిక్స్, ఒక సైడ్ మోడరేట్, నెక్స్ట్ డిఫికల్ట్, సో అలా ప్రతి సెక్షన్లో మీకు డివిజన్ అనేది చేశాను. సో దానికి అకార్డింగ్ మీరు ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు అని నేను అలా డివిజన్ చేశాను. ఒక వీడియో కూడా చేసి పెట్టాను. కానీ అందులో ఏంటంటే చిన్న కన్ఫ్యూజన్, చిన్న నోటీస్ ఏంటి అని అంటే, ఆ వీడియోలోని నేను ఆ వీడియో నిన్న మార్నింగ్ చేస్తే అది ఎస్ఎస్సి డిక్లేర్ చేసిన రోజు మార్నింగ్ చేస్తే, అంటే అది నిన్నే మీరు వీడియో ఎప్పుడు చూస్తారో అది నిన్న అవ్వదు. సో అందుకని నేను మెన్షన్ చేస్తున్నా పర్టికులర్గా. సో మార్నింగ్ చేసేసాను వీడియో. ఆఫ్టర్నూన్ ఏంటి అని అంటే అది వెబ్సైట్లోని బయటకు వచ్చింది, లైక్ అనౌన్స్మెంట్ జరిగింది ఎస్ఎస్సి డేట్స్ అనేది. అంతకుముందు ఏంటి అని అంటే జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ఉండొచ్చు అని ఉంది. అంటే టెంటేటివ్గా మంత్ అనేది ఇష్యూ చేశారు, జనవరి ఆర్ ఫిబ్రవరి అని. సో అందుకని నేను షెడ్యూల్ చేసేటప్పుడు ఏంటంటే 40 days ఉన్నాయి మనకి. నవంబర్లో 10 days ప్లస్ డిసెంబర్లో 30 days, 40 days ఉన్నాయి అన్నట్టుగా నేను మీకు ప్రిపేర్ చేశాను, లైక్ స్ట్రాటజీ. సో తర్వాత నేను అప్లోడ్ చేసేటప్పుడు కరెక్ట్గా వీడియో చేసి అప్లోడ్ చేసి థంబ్నెయిల్గా చేస్తున్నప్పుడు అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. సో అప్పుడు నేను చూసుకుని ఒక చిన్న చేంజ్, ఒక క్లిప్ మళ్ళీ యాడ్ చేశాను. ఆల్రెడీ రికార్డ్ చేసేసిన వీడియోలో చిన్న చేంజ్, మైనర్ చేంజెస్ అంతే. సో అందుకని నేను ఆ వీడియోని అలానే పెట్టి దానికి ఒక వీడియో నెక్స్ట్ ఒక క్లిప్ యాడ్ చేసి మర్జ్ చేసి నేను పెట్టాను ఆ వీడియోని. సో 70 days టైం ఉంది. ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్ ఎవరున్నా సరే, బిగినర్స్ కానివ్వండి, లేదంటే ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు, ఐడియా ఉన్న వాళ్ళు, ఎస్ఎస్సి సిలబస్ ఏంటి అని చెప్పి అందరికీ అది యూస్ ఉంటుంది. సో ఎవరైనా చూడని వాళ్ళు అంటే యూ కెన్ గో అండ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఏంటి స్ట్రాటజీ ఏంటి, సిలబస్ ఏంటి, కావాల్సిన బుక్స్ ఏంటి అని చెప్పి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ వెస్ట్ బెంగాల్లోని ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఏంటి అని అంటే ఏమొస్తుంది, జల్దాపారా 2014. ఇది రీసెంట్ కాబట్టి ఇది మీరు కొంచెం ఇంపార్టెంట్గా అనుకోవచ్చు. సో చదివేటప్పుడు బాగా పాయింట్ అవుట్ చేసుకుని చదవండి ఇది. అండ్ సందర్బాన్స్ వచ్చి 1984. సందర్బాన్స్ నేషనల్ పార్క్స్, ఇది రెండు ఒకటి. ఓకేనా, ఓకే, సుందర్బాన్స్ అంటారు ఎలా అని అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సింగాలీలా నేషనల్ పార్క్ వచ్చి 1986లో ఫామ్ అయింది. సింగాలీలా 1986లో ఫామ్ అయింది. అండ్ సందర్బాన్స్ 1984లో ఫామ్ అయింది. జల్దేపారా నేషనల్ పార్క్ 2014లో ఫామ్ అయింది. అండ్ నియో వ్యాలీ నేషనల్ పార్క్ 1986లో ఫామ్ అయింది. సో ఇవన్నీ నేషనల్ పార్క్స్ ఎక్కడున్నాయి, వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. ఓకే,
సో ఇవి ఇంపార్టెంట్ అండ్ మేజర్ ఎగ్జామ్ ఓరియంటెడ్ నేషనల్ పార్క్స్ యొక్క లిస్ట్ స్టేట్ వైజ్గా, అండ్ ఎప్పుడెప్పుడు ఆ నేషనల్ పార్క్ అనౌన్స్ చేయడం జరిగింది, డిక్లేర్ చేయడం జరిగింది అని ఇయర్స్ కూడా మెన్షన్ చేశాను. సో హియర్ ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. నేను మీకు అన్ని ఎగ్జామ్ ఓరియంటెడ్ యూస్ఫుల్ కంటెంట్ మీకు యూట్యూబ్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. సో దీని వెనక చాలా హార్డ్ వర్క్ ఉంది. యాజ్ దిస్ ఈస్ మై న్యూ ఛానల్, ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎటువంటి ఒపీనియన్స్ ఉన్నా మీకు కంటెంట్ పరంగా ఆర్ ఇంకేమైనా టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నా నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి, సో యూ కెన్ మెసేజ్, యూ కెన్ కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్. అండ్ ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇంకేమైనా మీకు కమెంట్ సెక్షన్లో చెప్పుకోలేని ఏమైనా ఉంటే ఇన్స్టాలో కూడా మెసేజ్ చేయొచ్చు, యూ కెన్ మెసేజ్ మీ. సో ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్. మీ ఫీడ్బ్యాక్స్, మీ ఒపీనియన్స్ అవి నాకు చాలా వాల్యుబుల్ అని మర్చిపోవద్దు. సో సపోర్ట్ కావాలి, కొత్త ఛానల్ కాబట్టి. సో మీరు సపోర్ట్ ఇస్తుంటే ఇంకా నేను మంచి కంటెంట్ తీసుకురావాలి అని నాలో ఉత్సాహం అనేది పెరిగిపోతూ ఉంటుంది రోజు రోజుకి. సో అది మీకు చాలా ఇంపార్టెంట్, అది మీకు బెనిఫిషియల్ అవుతుంది. సో హియర్ వి విల్ ఎండ్ దిస్ సెషన్. సో విల్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ సెషన్ ఆస్పిరెంట్స్. సో మంచి యూస్ఫుల్ కంటెంట్తో ఇంకో వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ ఛానల్, స్టే ట్యూన్ అండ్ ప్రిపేర్ అవుతూ ఉండండి, కన్సిస్టెంట్గా ఉండండి. సక్సెస్ అనేది అది వస్తుంది. బాయ్ ఆస్పిరెంట్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.